హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీనింగ్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు వర్డ్ ఏమిటంటే డీసెంట్రలైజేషన్. దీన్ని తెలుగులో కేంద్రీకరణ, రద్దు, విభజన అని అంటాం. ఈ వర్డ్ని అధికారులను కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయడం అని అంటాం. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. వాటితో ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. For example, first, the decentralization of power can lead to more efficient governance. అంటే తెలుగులో శక్తి విభజనం మరింత సమర్థవంతమైన పరిపాలనకు దారితీస్తుంది. దీని నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్, ద కంపెనీ అడాప్టెడ్ డీసెంట్రలైజేషన్ టు ఎంపవర్ రీజనల్ మేనేజర్స్. అంటే తెలుగులో ప్రాంతీయ మేనేజర్లకు అధికారాన్ని ఇవ్వడానికి కంపెనీ విభజనను స్వీకరించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.